నమస్తే. మన స్టూడియోకి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, ప్రొఫెసర్, డాక్టర్ శ్రీ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. ప్రేక్షకులకు సందేహాలను మీ తరపు నుంచి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. వారు మన సందేహాలని నివృత్తి చేసే విధంగా ఇప్పుడు ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా రఘుప్రియ గారు. అసలు అంటే ఈ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే కొంచెం అటు ఎట్లా అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే ఒకటి ఏంటంటే అడగక తప్పడం లేదు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు ఇట్లాగా కొన్ని మనకి కొత్త పాత్రలు ఈ మధ్యకాలంలో ఎంటర్ అవుతున్నాయి, మన జనబాహుల్యంలోకి వచ్చేశారు. అసలు వీరి జీవన విధానం ఏమిటి? వీళ్ళు అలాగ జనంలోకి వస్తారా? అసలు అఘోరీలు, ఒరిజినల్ అఘోరీలు అంటే ఏంటి? ఇప్పుడు మనకు నిత్యం మనం చూస్తున్నాం కదా ఈ 4 రోజుల నుంచి, వాళ్ళు నిజమైన అఘోరీలా? అసలు దీని గురించి ఎట్లాగా మనకి సందేహ నివృత్తి చేయండి. అఘోరి అంటే ఘోరము అంటే ఘోరం భయంకరమైనది, పెడితే అఘోరి అంటే భయంకరము కానిది. వాళ్ళు చాలా సున్నిత మనస్కులు. ఫస్ట్ ఈ విశ్వానికి మొట్టమొదటి అఘోరి పరమేశ్వరుడు, ఆది గురువు ఆయనే. అఘోరి మొట్టమొదటి అఘోరి ఆయనే. అందువలనే ఘోర తెరేభ్యో అని చెప్పేసి మనము నమక చమకాల్లో చెప్తాం. ఘోరము అఘోరము రెండు కూడా ఆయనే అని చెప్తాం. ఆ తర్వాత అఘోరతరేభ్య అని చెప్తాం. ఇక్కడ వాళ్ళ సున్నిత మనస్కులు. అందుకే శివుడిని కీర్తిస్తూ ఏమంటామంటే అఘోరీలను కీర్తిస్తూ వాజ్ర కాఠోర కుసుమ కోరక, వజ్రమంత కఠినంగా ఉంటుంది వాళ్ళ జీవన విధానం. అంటే చాలా టఫ్ అనమాట, రాళ్ళ మీద బతకాల ఇక్కడ అంతా కూడా. అలాగే కుసుమ కోరక, వాళ్ళ యొక్క మనస్సు చాలా సున్నితం. పైకి చూడడానికి కళ్ళు ఎర్రగా, జుట్లు పట్టుకొని, జటాజుటాలు పట్టుకొని, ఏవో కపాలాలు పట్టుకొని శివుడు అలా ఉంటాడు. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇంకా విష్ణుమూర్తి డేంజర్, పైకి స్మూత్ గా ఉంటూ లోపల అరే మొత్తం మారితేనే ఇస్తాను రా వరం, విష్ణుమాయ చేస్తాడు. వరం ఏదైనా నేను తప్పు చేశాను స్వామి, నా కోరిక ఇవ్వు స్వామి అంటే నువ్వు పూర్తిగా మారి తర్వాత రా నా దగ్గరికి అంటాడు విష్ణుతత్వం. శివతత్వం ఏంటంటే పోలే పాపం ఏదో తప్పు చేశాడు, వీడి కర్మ నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాడు, ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేసి శిక్షిస్తాడు, ఈయన శిక్షించాక ఇస్తాడు. అందువలన ఇద్దరు ఒకటే, కాకపోతే తత్వాల డిఫరెన్స్. అయితే ఈ అఘోరి అంటే ఏమిటంటే వాళ్ళ జీవన విధానాల్లో మొట్టమొదట త్యాగము చెప్పారు. త్యాగానికి వాళ్ళు అన్నీ త్యాగం చేయాలి. ఫుడ్ మనం మంచి టేస్టీ ఫుడ్ తింటాం కదా, అది త్యాగం చేయాలి, చేసేస్తారు. ఒక్కొక్కటి సుగంధ ద్రవ్యాలు వండడము, తల్లిదండ్రులని, బంధుత్వాలు, దేహాభిమానం. అందువల్లనే వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలను కూడా సాక్రిఫైస్ చేస్తారు. దాని ఉద్దేశం అది. అంతే, వాళ్ళ పాపం ఏదో సరదాగా ఫ్యాషన్గా కాదు. అంటే వాళ్ళు మనం చూడడానికి వాళ్ళు బట్టలు ఇప్పేసి నూటుగా ఉన్నారా బాబు అనుకుంటాం, దిగంబరంగా. దిక్కుల్నే అంబరంగా చేసుకుంటారు వాళ్ళు, సర్వవ్యాపకత్వం అవుతారన్నమాట. అందువలన ఈ యొక్క బట్టలను కూడా త్యాగం చేసేస్తారు, అన్నీ చేసేస్తారు. బాగుంది. ఇకపోతే ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేసరికి టేస్టీ ఫుడ్లు అన్నీ వదిలేసి ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి ప్యూరిఫైడ్ పదార్థాలు, తర్వాత మంచి ఆహారము రెండు ఒకటే సుమ అని చెప్పడం కోసం కుళ్ళిపోయినటువంటి యానిమల్ కార్కాసెస్, యానిమల్ డెడ్ బాడీస్ని తింటారు. మనిషి శరీరాన్ని అంటే కాలుతున్న శరీరాన్ని తింటారు, మానవ దేహాన్ని తింటారంటారు, అది నిజమేనా? అది పెద్ద విషయం ఏముందమ్మా. ఇప్పుడు శవాలు చచ్చిపోతున్నాయి అనుకోండి, ప్రచారాలు చేసుకుంటారు. అలా నిజమైన అఘోరీ సిస్టంలో తింటే తినొచ్చు, తప్పులేదు. ఇప్పుడు కానీ తినే మొనగాడు లేడు. ఎలా కుదురుతుంది చూడండి. ఎలా అంటే ఇప్పుడు మనం మా బంధువులు ఎవరో ఒకళ్ళు చనిపోతారు, అక్కడ కాలుస్తూ ఉంటారు. అక్కడ కాలుస్తూ ఉంటే అక్కడ బంధువులు అక్కడే ఉంటారు కదా ఇంచుమించు కాలేదాకా. ఆ తర్వాత హై ఫ్లేమ్స్ బాగా పెద్దగా వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి. అక్కడ ఎవరైనా అఘోరి ఇన్ని సంవత్సరాల మన చరిత్రలో ఎవరైనా రావడం, మళ్ళీ దాన్ని ఆ మంటను ఆర్పడం, ఎవరైనా తీసుకోవడం చూసామా? లేదు. అంటే అనాథ శవాలు ఉంటాయి కదండి, అనాథ శవాలు కుళ్ళిపోయినవి ఎవరికి పనికిరాని ఉంటే తింటే తినొచ్చు. అది వాళ్ళ ఆహారం అంటారా? కాదు,
అది కానే కాదు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో చిన్న ముక్క తింటే తినొచ్చు అని అనేక మంది అఘోరీలు చెప్తున్నారు. అసలు వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా కబుర్లు చెప్తున్నారు కదా. మొట్టమొదట కాశీ క్షేత్రంలో కేనారాం అని చెప్పేసి అఘోరి ఆశ్రమం ఉంటుంది ఇప్పుడు కూడా. ఆ కేనారాం గారి జీవన విధానం అంతా కూడా అక్కడ ఆశ్రమంలో స్కల్స్ పెడతారు, మోడల్ పెడతారు. ఆయన ఏం శవాలను తినలేదే కేనారాం గారు. ఓపెన్గా ఆయన ఆశ్రమమే ఉంది కాశీలో, ఇప్పుడు వారణాసి దగ్గర బెనారస్లో. మరి అలాగే విమలానంద స్వామి అని ఉన్నారు. విమలానంద స్వామి వారు శవం పైన కూర్చుని ఆయన శవ సాధన చేశారు. ఓకే. డెడ్ బాడీ పైన కూర్చొని సాధన చేస్తారు వీళ్ళు. అది కొన్ని ప్రక్రియలు, కొన్ని వామాచారం అంటారు. వామాచారంలో ఒక భాగమా? వీళ్ళు వామాచారం పేర్లు వాడుకొని వీళ్ళంతా కమర్షియల్ చేసుకుంటున్నారు. వామాచారం, కౌలాచారం అని ఇవన్నీ కూడా. వీటినన్నిటిని కూడా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఆ మత పెద్దలతో, వీళ్ళేముంది వీళ్ళంతా ఆ ఆచరణ తెలియదు వాళ్ళకి, ఫుల్గా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఆచరించడం లేదు, వాళ్ళ ఆ మతాల గురించి తెలియదు, ఏమీ చేయలేదు వాళ్ళు. దానికి ఇప్పుడు నేను అఘోరీలకు ఏమన్నా ఈయన కాంట్రిబ్యూషన్ చేశాడా? ఒకరోజు ఫుడ్ పెట్టాడా? వీళ్ళు ఏమన్నా డొనేషన్ ఇచ్చారా? ఏమీ చేయరు, అలా ప్రచారం చేసుకుంటారు. కాబట్టి అటువంటి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆ మత పెద్దలతో, మిండన మిశ్రుడు, ఆ తర్వాత మొత్తం ఇటువంటి ఏ మతానికి ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో డిస్కషన్ చేసి, ఆయన శాసించలేదు, ఆయన కన్విన్స్ చేసి ఈ మతాలు ప్రమాదకరమైనటువంటివి అని చెప్పి వాటిలన్నిటినీ ఏకీకృతం చేసి ఒక మతం కింద అదే దక్షిణాచారంగా చేసి మనకు మిగతావన్నీ అంగీకరించొద్దు అన్నట్టు ప్రమాదం అని చెప్పి ఒక సిస్టమ్ని, దేవాలయాలు ఎలా పూజలు చేయాలి ఏంటి అన్నది చెప్పి వెళ్ళారు. 4 దక్షిణామ్నాయ పీఠాలు పెట్టారు. ఈ మధ్యన అరవింద్ అఘోరి అనే ఒక ఆయన తాగేసి ఉంటాడు మామూలుగా, ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్ కూడా అలా వస్తాడు, అదేం తప్పలేదు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ముసలాయన. జగన్ గారు చచ్చిపోయేంత వరకు గెలుస్తాడు అన్నాడు. 2 ట్రిపుల్ గెలిచిన తర్వాత యాక్సిడెంట్లో చనిపోతాడని చెప్పారు. ఆ తర్వాత జగన్ ఓడిపోవడం మనం చూసాం. ఇంకా దాని గురించి మాట్లాడలేవు ఇప్పుడు వాళ్ళు. మొన్న ఈ అఘోరి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అతను, అఘోరి సిస్టమ్స్ వీళ్ళకి తెలుసా అది ఇది అని. అవన్నీ అఘోరి సిస్టమ్స్ అందరూ తెలుసు అని ఎవరు చెప్పుకోరు. అంటే అసలు ఈ అఘోరీలు కానీ నాగసాధువులు కానీ వాళ్ళు జనాలకి కనపడేటట్టుగా ఉంటారా, లేకపోతే ఎక్కడైనా వేరే అదృశ్య ప్రదేశాల్లో, అంటే మనకి ఎవరికి కనపడకుండా ఉంటారా? నిజమైన వాళ్ళు జనబాహుల్యంలోకి రారు కదా. మరి ఇప్పుడు కొంతమంది అఘోరీల పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా బట్టలు లేకుండా ఈ మధ్య మనం చూస్తున్నాము. అది అసలైన సిస్టమ్ అంటారా? పుర్రెళ్ళు పట్టుకొని పుర్రెల్లో తాగడాలు, పుర్రెల్లో తినడాలు, అసలు ఇంత హైప్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఏమైనా, అంటే ప్రజల్ని టర్న్ చేయడానికో, లేకపోతే దీని వెనకాల ఏదైనా ఒక అంతర్లీనంగా ఏదైనా ఉందంటారా? ఈ సడన్గా ఈమెను తీసుకొచ్చి ప్రవేశపెట్టడం ఇప్పుడు అసందర్భమైన. ఇది కుంభమేళాలంటే ఆ టైంలో వస్తారు వాళ్ళు, ఆ టైంలో పూజలు చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ ఎవరికి కనపడింది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈవిడ పూర్తిగా నూడుగా ఉన్నది. మిగతా వాళ్ళు నాగసాధువులు అనగా వాళ్ళు ఏదైనా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు వస్త్రధారణ చేస్తారు. కొంతమంది అయితే ఏ వస్త్రధారణ లేని వాళ్ళు అసలు జనాలకే కనపడరు. అది కూడా వాళ్ళు అదృశ్య రూపంలో వస్తారు. ఇంకా మహిమాన్వితులు అదృశ్య రూపంలో కనబడతారు కాశీ క్షేత్రంలో అని ఒక నానుడు అనమాట, పెద్దలు చెప్పింది. అయితే ఇప్పుడు ఈ అఘోరి అని అనబడి 4 రోజులు హల్చల్ చేసిన ఈవిడ నిజమైన అఘోరి అంటారా, లేకపోతే అది ఒక రకమైన ఏమిటి దీనిలో గల ఆంతర్యం? సడన్గా ఈవిని ప్రవేశపెట్టడంలో గల ఆంతర్యం ఏమిటి? ఆమెమీ నిజమైనటువంటి అఘోరి కాదు. అయితే ఆమెమీ ఎవరి దగ్గర లూటీ చేసి డబ్బులేం వసూలు చేయడం లేదు. ఫ్యూచర్లో బ్రతుకు తెరువు కోసం ఆమె ఏదైనా హైప్ క్రియేట్ చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మనం ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు బాబాలు, ఇతర మత పెద్దలు, వీళ్ళంతా పాస్టర్స్, పంతుళ్ళు అందరూ చేసుకుంటున్నారు, తప్పేం లేదు ఆమె. అయితే ఆమె జనసామాన్యంలోకి నూటుగా రావడం అనేది తప్పు. అసలు ఎందుకు ఆమె ఎంటర్ చేశారు? ఉండొచ్చు, పెరుమాళ్ళ కెరుక, లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్నట్టు. మనం జనరల్గా ఏదైనా సరే ప్రభుత్వం పైన అనుమానం వస్తుంది, ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేయడం లేదు, తర్వాత ఆమె వదిలేసి వెళుతున్నారు. గవర్నమెంట్ పాలసీస్ అలాగే ఉంటాయిలే. ఏంటంటే పోలీసులు తీసుకెళ్ళి దూరం బోర్డర్లో వదిలించేసుకొని ఆ కారు మీద నెంబరు అది కూడా లేదు. మరి వాళ్ళని
తర్వాత ఒక అడ్వకేట్ రీసెంట్గా కేసు కూడా పెట్టాడు 3 రోజుల క్రితం. ఈమె ఆ దర్గాని పగలగొట్టామని, దర్గా ఇది ఒక దరిద్రం తీసేయమని. దీని మీద అన్నీ కూడా చిన్న పెట్టి కేసెస్ లాగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ఏదో పెట్టారు. చూద్దాం అవన్నీ అంత సీరియస్గా గవర్నమెంట్ తీసుకోదు. మళ్ళీ ఇక్కడి నుంచి పంపించేస్తే అక్కడికి వచ్చి ఆమె అక్కడ ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టింది. కాబట్టి ఇక్కడ ఈ అఘోరీలు అనేటటువంటి వాళ్ళు జనసామాన్యంలో తిరగకూడదు అని రూల్ లేదు. వాళ్ళు తిరగొచ్చు, కానీ మీరు అన్నట్టు నూటిగా ఉండరు కాబట్టి వాళ్ళ అఘోరీలని తమ అస్తిత్వాన్ని చూపించుకోకుండా సీక్రెట్గా వస్తారు. అంతేకాని వాళ్ళకి ఏ పవర్స్ ఉండవు. ఏ మానవుడికి కూడా మనకి పవర్స్ అనేది ఉండదు. మానవ దేహంతో పుట్టినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు అంటారనమాట, మేము సాధన చేస్తాం, మేము ఇంత గొప్పవాళ్ళం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు హిమాలయ పర్వతాల్లో వెళ్ళాము, 200 సంవత్సరాలు బతికాము, 300 సంవత్సరాలు మా గురువుగారు బతికారు. ఇవన్నీ సొల్లు కబుర్లే. మానవ కాన్స్టిట్యూషన్ ప్రకారము మానవ బాడీ యాజ్ అ డాక్టర్గా మొత్తం వైద్య శాస్త్రం చెప్పేటటువంటిది ఏంటంటే దానికి సెల్స్ 50 సంవత్సరాలు దాటేసరికి మనకి జ్ఞాపకం శక్తి తగ్గుతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంటుంది. మరి అఘోరీలు ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్, వీళ్ళకి శక్తి అయితే వీళ్ళ జుట్టు నల్ల జుట్టుగానే ఉంచుకోవచ్చు కదా, తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? బాడీ కెమికల్ రియాక్షన్స్ ఎందుకు సేమ్ మామూలు మానవుడికి జరుగుతున్నట్టే జరుగుతున్నాయి. వాళ్ళకి కూడా వార్ధక్యం వస్తుంది, చర్మం ముడత పడుతుంది, ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. ఎందుకు మరి వాళ్ళు ఆపుకోవచ్చు కదా శక్తులుంటే? ఏ శక్తులు ఎవరికి ఉండవు. ఓన్లీ వీళ్ళు వెనకాల కోటరీ ఆమెను ఉపయోగించుకొని వెనకాల కొంతమంది సంపాదించాలి. ఏ స్వామీజీ అయినా అంతే, వాళ్ళ వెనకాల ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీ వాళ్ళు హైప్ చేస్తారనమాట. స్వామీజీకి పవర్స్ ఉన్నాయి, ఈ స్వామీజీ ఇవి చేసేస్తాడు, మిరాకల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలకి ఇందులో మొహమాటం కూడా లేదు నాకు. వాళ్ళంతా నా గురువులే కాబట్టి నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు ఆ హైప్. ఈ సామాన్య జనానికి మనం చెప్పి ఎడ్యుకేట్ చేయాలని గోగినేని బాబు గారు చెప్పినా, జన విజ్ఞానవేత్తలు చెప్పినా, సామాజికవేత్తలు కృష్ణకుమార్ అక్కలు, సంధ్య గారు, వీళ్ళందరూ చెప్పేవారు. మనం తిరుగుతూ ఉండేవాళ్ళం అందరితో. అలాగే ఎవరు చెప్పినా కూడా వినరు జనం. అంటే వాళ్ళు గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ కాదు కాబట్టి వీళ్ళ ఎథిస్టులు, వీళ్ళ నాస్తికులు చెప్తున్నారు, వీళ్ళ వినకూడదన్నారు. మరి ఆస్తికులు చెప్తున్నారుగా, మంచి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చెప్తున్నాం కదా, వినాలి కదా. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడైనా చెప్పారా? గరికపాటి నరసింహారావు గారు చెప్పారా? అశాస్త్రీయమైన బోధించలేదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఒక స్వార్థమ కుట్రలతో కూడినటువంటిది. దీంట్లో హిందూ మతానికి సంబంధం లేనటువంటిది. ఇది అఘోరీ సిస్టమ్స్ని ఒక అరవింద్ అఘోరీ ఏమంటాడంటే, శంకరాచార్యుల వారు పంచామనాయాలు స్థాపించాడు. మరి ఏమైపోయింది అంటే ఆయన ఉద్దేశంలో అఘోరీది శంకరాచార్యుల వారు చెప్పించారని. జగద్గురు ఆది శంకరాచార్య పరంపరలో వచ్చిన వాడిని నేను. శృంగేరి పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారి శిష్యుడిని నేను. కాబట్టి నాకు తెలియదు 5 సృష్టించాడో 4 సృష్టించాడో. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు కంచుకామకోటి పీఠాన్ని అసలు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు పెట్టలేదు. వాళ్ళు ప్రతిష్ఠించుకొని మేము కంచుకామకోటి అని అన్నారు. కానీ ఆ గైడ్ లైన్స్లో వెళుతోంది కాబట్టి, చంద్రశేఖర సరస్వతి వారు మంచి యోగి పొంగవులు కాబట్టి నడిచే దైవం, కదిలే దైవం అని మనందరం గౌరవిస్తాం. మరి జయేంద్ర సరస్వతిని లోనపడేసిందిగా జయలలిత. ఎందుకో అది ఎంతగా స్థలాల కోసం, దీనికోసం. మరి వీళ్ళ దగ్గర శక్తులుంటే ఆపుకోవచ్చు కదా. పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమంలో ఎన్నో జరిగినాయి. మరి వారు ఆపుకోవచ్చు కదా, వారికి శక్తులుంటే. ఎవరికి ఏ శక్తులు ఉంటాయి, గారడీ విద్యలు ఉంటాయి. ఏంటంటే అది కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళు పబ్లిక్ని ఆకట్టుకొని అది డబ్బు సంపాదించి దాంతో అనంతపురం జిల్లానంతటినీ కూడా ఆయన మంచి చేశారు. ఆయన ఒప్పుకుంటాం మనం, పాత ఆయన కాబట్టి, పాత తరం ఆయన, ఊరిని మేలు చేశారు కాబట్టి ఒప్పుకుంటాం. మిగతా ఆయన అని చెప్పి మిగతా వాళ్ళందరూ, కర్నూలు బాబా వచ్చాడు, కర్నూలు సాయిబాబా, మరి హార్ట్ అటాక్ ఎందుకు చచ్చిపోయాడు? వీళ్ళంతా శక్తులతో ఉన్నవాళ్ళు హార్ట్ అటాకులు, బీపీలు వచ్చేందుకు చచ్చిపోవాలా? మరి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అలాగా నిర్యాణం చెందలేదే, ఆయన అదృశ్యమైపోయారు. నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో అదృశ్యమైపోయారు. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమయ్యారు. ఇలా ఉంటాయి జగద్గురువులవి. కాబట్టి ఇవంతా కూడా భ్రమ అనమాట. అందువలన తప్పేముంది, ప్రజలే లాస్ అవుతారు. ప్రజలు ఎంత బుద్ధి లేని వెదవాలంటే, వేములవాడలో ఆమె విభూతిని రాసేసుకుంటున్నారు. ఆమె పాపం తీసుకొని రాసుకుంటున్నారు. ఆమె పళ్ళు ఆమె చేతిలో ఆమె ఇస్తుంటే ఇది మహాప్రసాదం లాగా తీసుకుంటున్నారు. అందులో ఒక వర్గం వాళ్ళు ఈమెకు శక్తులు ఉన్నాయని వాళ్ళు ఏదో పెద్ద మహాపండితుల్లాగా వీళ్ళ చెప్తున్నారు. ఒక వర్గం లేదని అన్న వాళ్ళని నోరుని సప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఆడది అఘోరీ అవ్వకూడదని రూల్ లేదు, సొసైటీలకు రాకూడదని ఏం లేదు. కాకపోతే నూటుగా ఆటుగా బాగుండదు కాబట్టి, మిగతా స్త్రీలందరికీ అవమానం కాబట్టి ఆమె రాకూడదు. ఆమె ఎలా వస్తుంది, అసలు మగవాడిలాగా వస్తుంది ఆమె. మరి పోలీసులు కూడా వీళ్ళందరూ జర్నలిస్టులు వీళ్ళంతా ఎలా వెళ్తున్నారో నాకే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే నిజంగా అఘోరీలు కానీ, నాగసాధువులు కానీ మనం తిరుగుతున్నట్టే అందరితో పాటు తిరగడాలు, కార్లలో వెళ్ళడాలు ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా?
ఉంటాయి, సీక్రెట్ గా ఉంటారు వాళ్ళు. నేను అఘోరి అని వాళ్ళు చెప్పుకోరు. అదే కదా, జటాచుట్టాలు పెంచేసుకున్నంత మాత్రాన అఘోరి అని కాదు. మామూలు సివిలైజ్డ్ గా కూడా ఉండొచ్చు. వాళ్ళు మామూలుగా ఉంటారు. వాళ్ళ సాధన ఎవరికి చెప్పరు. మనం కూడా అంతే. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు భక్తుడైపోయి, దేవుడు ఫోటోకి పెట్టిన దండం పెట్టిన ప్రతి వాడు భక్తుడైతే ఇంక అందరూ రామదాసులే, అందరూ అన్నమయ్యలే, అవేం ఉండవు. కాబట్టి నిజమైనటువంటి సాధన చేసేవాడు ఎప్పుడు కూడా తాను సాధకుడు అనే పక్కవాడికి కూడా తెలియనివాడు. అది గుప్త సాధన అంటారు. మరి ఈ మాతని, అఘోరీ మాతని ఎవరు అడగలేదా? అసలు అఘోరీ అవ్వాలి అంటే వారికి ఒక విధి విధానం ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. మరి ఎవరు ఆవిడ్ని అడగలేదంటారా? మీరు అఘోరీ ఎలా అయ్యారు, అసలు మీకు ఏ మంత్రాలు వచ్చు, అలాంటివేమీ మంత్రాలు ఉండవు అఘోరీ సిస్టంలో. వాళ్ళ గురువు గోపాల శాస్త్రి అని చెప్పింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళ తంత్రం అంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడం మరి అఘోరీ సిస్టమ్ అంటారు. తంత్రం అంటే అదే. మరి ఏ బేసిస్ మీద అఘోరీ మాత ఏమి ఉండవు. మనం నిజంగా అఘోరీల్ని ఎలా గుర్తుపడతాము? అఘోరీ అఘోరా మనం వాళ్ళని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పురస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ మహోన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళే అఘోరీ అనాలా. డ్రెస్సులు పెంచేసుకొని, జుట్లు పెంచేసుకొని, గుడ్లెప్పేసుకొని తిరిగేసి తినంత మాత్రాన అఘోరీలు ఎవరు. ఆ స్థాయి మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత, స్పిరిచువల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి, ఆత్మశక్తి పెంచుకోవాలి. వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు అసలు రారు. ఈ ప్రజల్లో ఉన్న ఏ ఒక్కరు ప్రశ్నించలేదా? ఇప్పుడున్నటువంటి స్వామీజీలు ఎవరు కూడా, ఇప్పుడున్నటువంటి రెనౌండ్ స్వామీజీలు అవనియండి, మంత్రగాళ్ళు అవనియండి, వీళ్ళంతా ప్రచారం చేసుకునే వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళు ప్రచారకులు అంతే. దేవుడి గురించి చెప్తారు, క్యాష్ తీసుకుంటారు. ఇట్స్ లైక్ ఎ బిజినెస్ అంతవరకే. కానీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు పాదాలతో నడిచారు, వీళ్ళ బెంజుగారులో తిరుగుతున్నారు. జగద్గురువు మరి వీళ్ళంతా కూడా ఒక పూటే తింటారు. ఇవన్నీ ఒక పూట ఉండి ఒక ఊర్లో నుంచి ఇంకో ఊర్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అలా ధర్మాలు మారిపోతాయి. ఆమె గురించి పాపం ఆడది, ఈ ఛానల్స్ అందరూ దాడి చేసేసారు ఆవిడ మీద. వీళ్ళది తప్పు ఉంది వ్యూస్ కోసం అని చెప్పేసి. ఆమె బతుకుతారు, ఆమెను బతకనివ్వండి, పాపం ఎంతోమంది ఉన్నారు. కానీ నిజమైన అఘోరీలు రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. హిమాలయ పర్వతాలన్న పదం వాడకూడదు. హిమాలయ పర్వతాలు ఎవరు ఉండరు, అక్కడ నేటివ్ ప్లేస్ వాళ్ళే. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. హిమాలయ పర్వతాల్లో ఉంటారు, పడిపడలేదా? హిమాలయ పర్వతాల్లో మా ఆశ్రమాలు అన్ని ఉన్నాయి. ఆనంద్ మార్గ్ ఆశ్రమ్ హైదరాబాద్, ఆనంద్ మార్గ్ ఆశ్రమ్ టోటల్ ఐక్యరాజ్య సమితిలో, యూఎన్ఓలో, ఎన్జిఓ గ్రూప్లో మా సంస్థ 300 ప్లేసెస్లో మా ఉన్నాయి. 180 దేశాల్లో వ్యాప్తం. ఈ డివైన్ లైఫ్ సొసైటీ రిషికేశ్ దగ్గరికి వెళ్ళాం మేము. అన్ని ఆశ్రమాలు తిరిగాం. వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు, ఆయన శాంతానందగిరి అని ఉంటారు. డివైన్ లైఫ్ సొసైటీలో చిదానంద్ మహారాజ్, ఇలా వీళ్ళందరితో మేము చేసాం. ఇస్కాన్ ప్రభుపాదుల వారు, ఇప్పుడు ఉన్న పురుషోత్తం దాసు మా గురుగారు అయినటువంటి ఆనందమయ దాస్ ప్రభు హైదరాబాద్ సెక్రటరీ, వీళ్ళంతా తెలుసు నాకు ఆశ్రమాలన్నీ. అందువల్ల నిజమైన వాళ్ళు అలా చేయరనమాట. సో మనము పాపం పోన్లే పేదామే అని చెప్పి వదిలేయాలి తప్ప, ఆమె అయితే అఘోరీ సిస్టంలో ఎల్కేజీ స్టూడెంట్గా మనం పరిగణించవచ్చు. అంటే మానసికంగా సారూప్య భావం, సామీప్య భావం ఇలా ఉంటాయన్నమాట. దేవుడు అడ్మిట్ చేసుకుంటాడు. ఆమె డబ్బుల కోసం మనం చేసిన పూజలు పునస్కారాలు, మోసాలు చేసినా ఏం చేసినా పోన్లే భక్తిలో ఉందలే చూపించుకొని పొట్టకూటి కోసం కూడా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ అర్థ కామ మోక్షాలు 4 రకాలు ఉంటారు. ధర్మం ఏదైనా కోరిక కోసం చేసేవాడు వాడు అర్థి చేసుకోవచ్చు. డబ్బు కోసం నన్ను చేస్తుంటారు. అంటే సడన్ గా ఇప్పుడే ఆవిడ ప్రత్యక్ష అవడము, ఈ సమయంలోనే రావడంలో తెలుస్తుంది కదా. అప్పుడు సత్యాన్ని, అగ్నిని, సూర్యకాంతిని ఆ గుప్పిట్లో ముంచలేం కదా. నిజంగా ప్రభుత్వాలే చేయిస్తే తెలుస్తాయి కదా మనకి త్వరలో. వాళ్ళు ఏమైనా టాపిక్లు డైవర్ట్ చేయడానికి ఏమన్నా సానుకూలత చూపిస్తున్నారా, వీళ్ళు ఏమన్నా అంతర్శక్తులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు గవర్నమెంట్. కాబట్టి తెలుస్తాయి మన దానంగా. నమస్తే అండి, చాలా చక్కగా చెప్పారు. ప్రజలకి కనువిప్పు కలిగించారు. అసలు ఎవరు ఏమిటి, వాళ్ళ విధి విధానం ఏమిటి, వాళ్ళ అలవాట్లు ఏమిటి, అసలు ఎవరిని మనం అఘోరాలు అఘోరీలు అనొచ్చు, వాళ్ళ తత్వాలు ఎలా ఉంటాయి అనేది చాలా విపులీకరంగా చాలా చక్కగా చెప్పారు. నమస్తే. ధన్యవాదాలు.